హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. సో మనకు జస్ట్ 4999 అంటే 5000 రూపీస్ నుంచే 150 గజాల ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి మనకి. అండ్ షాద్ నగర్ హైవేలో అండ్ హైవే ఫేసింగ్లో HMDA, DTCP, సో ఫామ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. సో మన దగ్గర జస్ట్ 4999 అంటే 5000 రూపీస్ నుంచి 150 స్క్వేర్ యార్డ్స్ మినిమమ్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఈ కంపెనీలో గత 6 సంవత్సరాల నుంచి 2020 నుంచి వర్క్ చేస్తున్నాను. నేను యాజ్ అ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అండి. ఆల్మోస్ట్ 300+ ప్లాట్స్ అమ్మాను. సో మీకు ఇక్కడ దగ్గరుండి మనకు ఏ ప్లాట్స్ ఎంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న హైవే వచ్చేసి NH44, సో బెంగళూరు హైవే. సో ఈ హైవే మన హైదరాబాద్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే కాదు, యావత్ భారతదేశం ఇండియా వైజ్ కూడా లాంగెస్ట్ హైవే. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్లు అతిపెద్ద హైవే ఏదైతే ఇండియాలో ఉంది అని అంటే అది NH44. సో ఈ హైవే ఫేసింగ్లోనే మనకు ప్లాట్స్ ఉంటే సో ఎంత బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకు ప్రాఫిట్ ఎంత ఫాస్ట్గా వస్తుంది చెప్పండి. సో అదే మీ ముందుకు తీసుకొచ్చింది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. జస్ట్ మనకి అతి తక్కువ ప్రైస్లోనే జస్ట్ 7999 నుంచే మనకు ఈ షాద్ నగర్లో ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి మనకు DTCP లేఅవుట్. ఇది వచ్చేసి మనకు హైవే ఫేసింగ్లోనే ఉంది. దీని ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయింది మనకి. సో దీంట్లో భాగంగా ఫస్ట్ మనకు చూసుకుంటే ఎమ్యూనిటీస్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చాము. అండ్ మనకు ఫ్రంట్ లోడ్ వచ్చేసి మనకి రోడ్ 40 ఫీట్ రోడ్డు అండ్ 33 ఫీట్ రోడ్డు. సో డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ యాజ్ యూజువల్గా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మనకు ఒక ఎలక్ట్రిసిటీ ఒకటి మనకు పెండింగ్ ఉంది. పార్క్స్ కూడా మనకు 2 పార్కులు ఇస్తున్నాము. వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ గేటెడ్ కమ్యూనిటీ. సో ఎంటైర్ వెంచర్ మొత్తం మనకి కాంపౌండ్ వాల్ అనేది వస్తుంది. సో ఇవి మనకి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ హైలైట్స్ ఆఫ్ ది అంటే ఈ వెంచర్కి హైలైట్స్ ఏంది, మనకి ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు లాభం ఏంది అంటే ఒక హైవే ఉంటే సరిపోతుందా అంటే కాదు. ఇక్కడ నెంబర్ 1 MNC కంపెనీస్ ఉన్నాయి అండ్ 5 సెర్జులు ఉన్నాయి. సో ఈ 5 సెర్జులు ఏంటంటే మేజర్ అంటే షాద్ నగర్కే ఒక హార్ట్ అంటారు, అంటే గుండెకాయలాగా ఈ 5 సెర్జులు ఉన్నాయి. ఈ 5 సెర్జుల మధ్యలో మనకు ఈ రాజాపూర్ అనే టౌన్ ఉంది. ఈ రాజాపూర్లో హైవే ఫేసింగ్లోనే మన వెంచరు సెరీనా అర్బనా. సో ఈ సెరీనా అర్బనాకి మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి పోలేపల్లి సెర్జ్ అంట. మనం పోలేపల్లి సెర్జ్లో ఫార్మాకు సంబంధించిన నెంబర్ 1 కంపెనీ అరబిందో ఫార్మస్, MNC కంపెనీస్, MSN ల్యాబ్స్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ దాంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ సీతారాంపూర్ సెర్జ్ అని అంటారు అండ్ మేకగూడ సెర్జు. సో ఇట్లా 5 సెర్జులు మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనము ప్రైస్ కోట్ చేస్తున్నది లాంచింగ్ ఆఫర్ పెట్టామండి. యాక్చువల్లీ ఇక్కడ 23,000 నడుస్తుంది, కానీ మనము లాంచింగ్ ఆఫర్లో వచ్చిన వాళ్ళకి కేవలం 21,500 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము. అండ్ వితిన్ 15 డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ బంపర్ ఆఫర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సిద్ధి వినాయక్ అనే కంపెనీ ప్లస్ ఈ వెంచర్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 3 పాయింట్స్ చెప్పగలుగుతానండి. కంపెనీ ఏంటంటే లాంగ్ కంపెనీ, అంటే 2014 నుంచి రన్ అవుతున్న కంపెనీ. సో ఎందుకు ఇంత పెద్ద కంపెనీ అంటే ఇన్ని సంవత్సరాలే ఉండాలని మీరు అనుకోవచ్చు, 1-2 ఇయర్స్ కూడా వేసుకోవాలనుకోవచ్చు. కాకపోతే నేను ఒక క్లారిటీ ఏం చెప్తానంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఎక్కువ మనకు వెంచర్స్ అనేది మెయింటైన్ చేస్తే అది స్కిప్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వెళ్ళినా కానీ కంపెనీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. సో 1 or 2 కంపెనీస్ 1 or 2 వెంచర్స్ వేస్తున్నారు. సో అక్కడ మనకు ఎఫెక్ట్ జరిగేది ఏంటంటే ఎనీ టైం కూడా స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనకు సిద్ధి వినాయకలో దాదాపు 25 వెంచర్లు ఉన్నాయి. సో ఈ 25 వెంచర్లని 2014 నుంచి ఇప్పటి వరకు ఆన్గోయింగ్ నడుస్తున్నాయి వెంచర్స్. అండ్ అప్కమింగ్ కూడా దాదాపు 8 వెంచర్స్ రాబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ దగ్గర చూసుకున్నా కానీ, షాద్ నగర్లో చూసుకున్నా కానీ. సో 1 more వెంచర్ ఇది లాంచింగ్ దగ్గరలో ఉంది. సో ఈ నెక్స్ట్ మంత్లోనే మనకు లాంచింగ్ పెట్టుకున్నాము. ఈ లాంచింగ్ ప్రైస్ కింద మనము చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నాము. అండ్ 15 డేస్లో పేమెంట్ చేస్తున్నా కూడా మనకు స్మాల్ నెగిషియబుల్ తోటి కూడా మనం క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ఇది డెవలప్మెంట్ పరంగా మొత్తం ఎమ్యూనిటీస్ అని కంప్లీట్ చేశాము. అండ్ మనకు మెయింటెనెన్స్ కూడా మినిమం 10 years వరకు ఈ మెయింటెనెన్స్ కూడా మనం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మెయింటెనెన్స్ ఎందుకు అనుకుంటాం, ప్లాట్ కొని పక్కకి వేయచ్చు కదా అని కాదు. ఇయర్లీ దానికి క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది మనకు. ఇందులో మనకు ఒక సెక్యూరిటీ కూడా 24/7 ప్లస్ CC కెమెరాసు. సో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మీకు నెలకే ఎంత ఖర్చు ఉంటుందో చూడండి. అలాంటిది 10 years వరకు కూడా మనకు ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాము. సో 10 yearsలో ఈ హైవే కూడా ప్రజెంట్ 4 lanes ఉంది.
మనకి ఇప్పుడు 8 లైన్స్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. దానికి కూడా మనకు డిస్టెన్స్ అనేది వదిలిపెట్టి సెట్ బ్యాక్ అంటాం. ఈ సెట్ బ్యాక్ వదిలిపెట్టి కూడా మనము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసినాము ఎంట్రన్స్ ఆర్చ్ని. అండ్ ఫ్యూచర్లో 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవేగా మారబోతున్న హైవే ఏంటంటే NH44. సో దానికి కూడా సెట్ బ్యాక్ రెడీ చేసి పెట్టాము. అంటే ఇన్ ఫ్యూచర్ జనరేషన్కి కూడా 20 సంవత్సరాల తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్, కమర్షియల్ ప్లేసెస్ ఎట్లుంటాయండి, రోడ్ ఎక్స్టెన్షన్కి చాలా వెనక్కి ఉంటాయి. సో దాన్ని ఉద్దేశించి మనము చాలా స్పేస్ వదిలిపెట్టి మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాము ఇది. సో ఈ లేఅవుట్ జస్ట్ 13 ఎకర్సే. ఆల్మోస్ట్ ఇప్పుడు 7.5 ఎకర్స్ కంప్లీట్ అయిపోయింది, సోల్డ్ అవుట్ అయిపోయినాయి ప్లాట్స్. మిగతా ఇంకా దాదాపు 45% ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు. నార్త్ ఈస్ట్ కార్నర్ కావచ్చు, నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటే ప్లాట్ ఉంది, అన్ని సేల్ అయిపోయినాయి మనకు. 3 ప్లాట్లు 4 ప్లాట్లు ఉండే. అండ్ ఈస్ట్ ఫేసెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇందులో లోన్ కూడా, సో లోన్ పరంగా చూసుకుంటే 75% లోన్ వస్తుంది. జస్ట్ మీరు 25% లోన్ అమౌంట్, మిగతా అమౌంట్ కట్టేసి కూడా మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. వితిన్ 15 డేస్లోనే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు స్పాట్ అమౌంట్ కట్టినా కూడా నెక్స్ట్ డే కూడా రిజిస్ట్రేషన్ అది పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది ఓన్ ప్రాపర్టీ కాబట్టి సో మనకి ఎనీ టైంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీకు వీడియోలో కనిపిస్తున్న స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు డైరెక్ట్ కాల్ చేయండి. మీకు చాలా మంచి ఆఫర్లో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినాక 2-3 ఇయర్స్ తర్వాత కూడా ఇక్కడ పెట్టిన ప్రైజు ది బెస్ట్ వచ్చిందనే లాగా చేస్తాను. థ్యాంక్ యూ అండి. నేను మీ హరీష్.